Hey guys, good morning. Welcome back to a new review video. ఈరోజు అయితే చూడొచ్చు మహీంద్రా జీప్ ఉంది 1995ది. బానెట్ అయితే ఎలా ఉంటుందన్నమాట గైస్. ఇక్కడైతే తీసుకొచ్చట్లేదు, లాక్ అయిపోతాయి. 4 సైడ్లు ఉన్నాయి గైస్, లైట్లు ఉన్నాయి. అసలు ఏం ఎలక్ట్రానిక్స్ లేదు దీంతో. అంకిత్ వస్తే కొంచెం బాగుంటుంది గైస్, ఎందుకంటే చాలా బోరుగా ఉంది. రే రారా రే, ఏయ్ బానెట్ ఎత్తాను రా. ఇట్లయితే ఉంటుందన్నమాట గైస్. బానెట్ ఓపెన్ చేస్తే ఏకంగా పడుకుంటుంది. ఇప్పుడు చెప్పడానికి ఏం లేవు, ఏదైతే అన్ని వస్తువులు పోతున్నాయి. ఇప్పుడు క్లచ్లు బ్రేక్ ఆడ నుంచి మెకానికల్గానే పనిచేస్తాయి అనమాట. ఇది ఇంజిన్ మొత్తం ఓపెన్లో ఉంది గైస్. ఏం లేదు అసలు ఇంజిన్ తప్పించే టెక్నిక్స్ కూడా లేవు గైస్. ఇది మూస్తాం రా బానెట్ని. చూడొచ్చు, ఇండికేటర్ ఉంది, పార్కింగ్ లైట్స్ ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు పెద్దగా. చూంటున్నాడు. ఇప్పుడు ఏసీ ఈవెంట్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇంకైతే ఏసీ ఈవెంట్స్ అట్లా ఓపెన్ చేయి గైస్. ఇదైతే ఏసీ ఈవెంట్ అనమాట. ఇలా వెళ్తుంది గాలి, లోపలికి వెళ్ళి అట్లా వచ్చేస్తుంది. ఇంత ఏం ఎయిర్ కండిషనర్ అంతా ఏం ఉండవు, బ్లోవర్ కూడా లేవు. సీట్ అయితే ఉంది గైస్. ఆడుంది గైస్, అంకిత్ చెప్తున్నాడు. ఇదైతే చాలా ఆయిల్ వేడి చెప్తుంది, ఇంజిన్ వేడి చెప్తుంది, స్పీడోమీటరు, ఇంకేమో అంతే గైస్ ఉండేది. ఓకే గైస్, లోపలైతే ఎట్లుంటుంది మొత్తం మెటలే. ఇక్కడేమో ఉంది, ఇక్కడ ఇంజిన్ స్టాప్ చేయడానికి అనమాట. కీతో అంతా ఆఫ్ అవుతావు. ఇప్పుడు ఒకటి చూద్దాం. అయితే గేర్ బాక్స్, ఈ గేర్ బాక్స్ సిస్టమ్ మనకి ఇంకా అర్థం కాలేదు. వెనకాలికి పోతే రివర్స్, ముందరకు పోతే రివర్స్ గైస్, ఇట్లా ఫ్రంట్కి వస్తే రివర్స్, వెనకాలికి ఫస్ట్ గేరు, మరి అటు సైడ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా వెళ్తుంది అనమాట. ఇప్పుడు వచ్చి లో గేర్ హై గేర్ చెక్ చేసుకోవడానికి ఉంది గైస్. హైడ్రాలిక్ స్టీరింగ్ మీద అయితే అంకిత్ తిప్పుతూనే ఉన్నాడు, కానీ తిరుగుతూనే ఉంటుంది. నార్మల్గా ఇండికేటర్స్ కూడా ఉంటాయి దీనికి. ఇంకా ఈ అద్దం కావాలంటే ముందరకు ఫోల్డ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే మనకు చేసే ఓపిక లేదు, ఎందుకంటే రూఫ్ అంతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంత రామాయణం మనకు అవసరం లేదు గైస్. ఇందే గైస్ విశేషాలు. ఇంక వెనకాలకి వెళ్దాం. ఇది మొత్తం త్రిపాలన్నమాట, దీంతో ఏం లేదు. ఇక్కడ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ట్రా స్పేర్ వీల్ ఉంది. ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. లోపల చూడొచ్చు, చాలా పెద్ద బూట్ అయితే ఉంది. ఇటు ఒక సీటు, ఇటు సైడ్ ఒక సీట్ ఉంది. ఒక 2-3 కూర్చోవచ్చు, 6 మంది 7-8 మంది కూర్చోవచ్చు గైస్. ప్లేస్ అయితే బాగుంది. చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ వెహికల్. అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా తెలియట్లేదు గైస్. 24 + 5 29 ఇయర్స్ అయిపోయింది గైస్. నాకైనా చాలా పెద్దది. కానీ చూడండి, ఈ టైర్ 2008 ఇలా చేసినారు. 2008 టైరు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికి. అంతే గైస్, ఈ వీడియోలో ఇంకేం చెప్పడానికి లేదు. అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ మహీంద్రా జీప్ని ఇక్కడే ఆపేద్దాం. నెక్స్ట్కి వెళ్దాం లెజెండ్ కార్. ఓకే.